కాలం పరీక్షించిన ఒక శక్తివంతమైన మూలిక, చిన్న ముక్కలో అపారమైన ఔషధ గుణాలు దాగి ఉన్న సొంఠి. ఇది కేవలం ఒక పొడి కాదు, నొప్పుల దాడిని తిప్పికొట్టే వీరుడు. వాతపు వేదం నుంచి పక్షవాతం భయం వరకు ప్రతి బాధకు ఓదార్పునిస్తుంది సొంఠి. రక్తపు విరేచనాలు ఆపడంలో, నీళ్ల విరేచనాలకు కళ్ళెం వేయటంలో దీని ఉపయోగం అంతా ఇంతా కాదు. కందిరీగా కాటు మంటని చల్లార్చేటటువంటి శక్తి, తలనొప్పిని మటుమాయం చేసేటటువంటి నేర్పు ఈ సొంఠి సొంతం. ప్రతి స్పర్శలో వెచ్చదనం, ప్రతి పలుకులో ఆరోగ్యం నింపుతుంది ఈ అద్భుత సొంఠి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. సొంఠి శోధిస్తుంది అని సామెత. అనేక సమస్యల నుంచి ఇది మనకు రిలీఫ్నిస్తుంది. సొంఠి అంటే మీకు తెలుసు, అల్లంని పైతోలంతా గీరి సున్నం నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత ఎండబెడితే సొంఠి తయారవుతుంది. సొంఠిని ఎందుకు తయారు చేస్తారు అల్లంలాగా డైరెక్ట్గా నేరుగా ఎండబెట్టకుండా అంటే అల్లంలో ఉండేటువంటి ఉగ్రత్వం తగ్గిస్తూ ఔషధ గుణాలు పెంచడం కోసం. కాబట్టి ఈ సొంఠి ఉపయోగాలు అన్నీ నీకు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యం వేస్తుంది. మీకు మీ పోపుల పెట్టెలో చిన్న సొంఠి కొమ్మును ఉంచుకుంటే అనేక వ్యాధులకి ఇది పరిష్కారం కింద మీకు పనిచేస్తుంది. సొంఠిని మీరు మీ ఇంట్లో ఉంచుకుంటే, మీ వంటింట్లో ఉంచుకుంటే ఒక డాక్టర్ని, ఒక పెద్ద ఫార్మసీని ఉంచుకున్నట్టే. అంతటి అద్భుతమైంది ఈ సొంఠి. ఈ సొంఠి తాలూకు ఉపయోగాలు, వివిధ సమస్యల్లో సొంఠిని వాడే పద్ధతులు వరుసగా తెలుసుకుందాం. చాలామందికి వాతపు నొప్పులు ఒక పెద్ద ఛాలెంజ్. వాతం అనేది ఆ న్యూరోమస్కులర్ పెయిన్స్ని వాతం అంటారు. అంటే నరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, వీటన్నిటినీ వాతపు నొప్పులు అంటారు. ఇలాంటి వాటికి చాలామంది జీవితాంతం పెయిన్ కిల్లర్స్ మింగుతూ ఉంటారు. వాటితోటి అనేక సమస్యలు. అలా కాకుండా ఈ సొంఠి మీకు ఒక చక్కటి ఔషధం కింద పనిచేస్తుంది. సొంఠిని ఎలా వాడుకోవాలి? సొంఠిని మీ ఇంట్లో ఉండేటువంటి ఏదైనా ఒక స్పిరిట్ తోటి, అంటే విస్కీ ఉంటే విస్కీ, బ్రాందీ ఉంటే బ్రాందీ, లేకపోతే ఇలాంటి స్పిరిట్ ఉంటే స్పిరిట్, సర్జికల్ స్పిరిట్ ఉంటే సర్జికల్ స్పిరిట్, దేంతోనైనా సరే సొంఠిని అరగదీయాలి. అంటే కొంచెం స్పిరిట్ వేసి అరగదీయచ్చు, లేదా సొంఠిని ఇలాంటి స్పిరిట్తో కలిపి నూరాలి. ఆ తర్వాత పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ పట్టు వేసుకోవాలి. దీంతో ఆశ్చర్యకరంగా వాతపు నొప్పులలో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. గుంజేస్తుంది ఆ నొప్పుల్ని. ఈవెన్ పక్షవాతం ఇలాంటి వాటిలో బ్లడ్ ఫ్లో పెంచడానికి సహాయపడుతుంది. మేహవాతపు నొప్పుల్ని ఇది తగ్గిస్తుంది. ఇక మన ఇండియన్స్లో చాలా ప్రముఖంగా కనిపించే సమస్య ఏంటంటే రక్త విరేచనాలు. విరేచనాలు అవుతూ ఉంటాయి, రక్తంతో కూడవుతూ ఉంటాయి. సాధారణంగా అమీబియాసిస్, జియార్డియాసిస్ ఇలాంటి సందర్భాలలో ఈ రక్తంతో కూడిన విరేచనాలు అవుతూ ఉంటాయి. విరేచనాలే ప్రాణ ప్రమాదం అనుకుంటే రక్తంతో కూడిన విరేచనాలు ఇంకా ఇబ్బంది. మరి దీన్ని ఎలా ఆపాలి? సొంఠి మీకు సహాయపడుతుంది. 4 లేదా 5 గ్రాముల సొంఠి పొడిని, అంటే దాదాపుగా 1 టీ స్పూన్ సొంఠి పొడిని, 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ సొంఠి పొడిని 4 టీ స్పూన్ల నెయ్యితోటి కలుపుకోవాలి. కలుపుకొని అన్నం మొదటి ముద్దతో తినాలి. దీంట్లో ఏమాత్రం కష్టం లేదు కదా మీకు. అచ్చం కారపొడి తిన్నట్టు తింటారు అంతే. నెయ్యి కలుపుకోవాలి, సొంఠి పొడిని వేసుకోవాలి, వేడివేడి అన్నం మొదటి ముద్దలో కలిపి తినాలి అంతే. ఇలాగా 2-3 సార్లు తింటే, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, అలా 2 రోజులు చేస్తే రక్త విరేచనాలు ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. దీన్ని రోజుకి 2 సార్లు, అవసరమైతే 3 సార్లు, ఒక 3 రోజుల పాటు చేస్తే ఈ సమస్య మిమ్మల్ని ఇక ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. దీన్ని మహాయోగం అంటారు. ఇక మన ఇండియాలో కామన్గా కనిపించే మరొకటి ఏంటంటే నిర్జన ప్రదేశాలలో కందిరీగలు కొట్టడం. ఈ కందిరీగ కాటు చాలా ప్రమాదం. అంటే తేలికాట్లాగా ఇది చాలా నొప్పిని, అలాగే అసౌకర్యాన్ని కలగజేస్తుంది. మరి ఈ కందిరీగ కాటు నుంచి ఎలా బయటపడాలి? సొంఠిని ఆవు పెరుగుతోటి నూరాలి. పెరుగులో ఈ సొంఠిని కలిపి లోపలికి తాగాలి. దీంతో ఆ కందిరీగ తాలూకు కాటు తగ్గుతుంది, ఆ బాధ తగ్గుతుంది. దీన్ని ఎక్స్టర్నల్గా కూడా వాడచ్చు. సొంఠిని ఆవు పెరుగుతో నూరి ఎక్స్టర్నల్గా రాస్తూ పెరుగులో సొంఠిని కలిపి లోపలికి తీసుకుంటూ ఉండాలి. ఇది ఒక ఎనాలిసిక్ లాగా పనిచేస్తుంది. కందిరీగ కాటు తాలూకు తీవ్రత నుంచి మీకు రిలీఫ్ని ఇస్తుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక పెద్ద ఉపయోగం దీనికి ఉంది. ఇదేమిటంటే కీళ్ళ నొప్పులను తగ్గించడం. కీళ్ళ నొప్పులు ఎంతోమందిని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య. ఈ పాలిఆర్థ్రాలజీ అంటారు. మల్టిపుల్ జాయింట్స్లో పెయిన్ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు సొంఠి మీకు ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. 1 గ్రాము సొంఠిని, అంటే దాదాపుగా 1/4 టీ స్పూన్ సొంఠిని 2 గ్రాముల బెల్లాన్ని కలిపి ముద్దగా చేయాలి. దీన్ని రోజుకి 2 సార్లు 4 రోజుల పాటు తీసుకుంటూ ఉంటే కీళ్ళ నొప్పుల్లో అమితమైన ఫలితం కనిపిస్తుంది. కాబట్టి కీళ్ళ నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే నెలల తరబడి, సంవత్సరాల తరబడి పెయిన్ కిల్లర్స్ తినే బదులుగా దీని ప్రయత్నం చేసి చూడండి. 1 గ్రాము సొంఠి, 2 గ్రాముల బెల్లం కలిపి ముద్దగా నూరి రోజుకి 2 సార్లు 4 రోజుల పాటు తీసుకోవాలి. కీళ్ళ నొప్పుల్లో మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇంకొక పెద్ద సమస్య తలనొప్పి.
హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. ఇలాంటి ఈ తలనొప్పుల్లో కూడా శొంఠి పనిచేస్తుంది. ఎందుకంటే కౌంటర్ ఇరిటెంట్లా పనిచేస్తుంది కాబట్టి శొంఠి పొడిని కాచిన పాలల్లో కలిపి ఆ మిశ్రమం నుంచి కొన్ని చుక్కలు ఇయర్ డ్రాపర్తో కానీ లేకపోతే ఇంకు ఫిల్లర్తో కానీ తీసుకొని ముక్కులో వేసుకోవాలి. ఆయుర్వేదంలో దీన్ని నస్యకర్మ అంటారు. ఈ నస్యకర్మ చేసుకుంటే అది ఆ ముక్కు ద్వారా ఔషధాన్ని ప్రయోగిస్తాం కాబట్టి ఆయుర్వేదం మన శరీరాన్ని ఇన్వర్టెడ్ ట్రీతో పోలుస్తుంది. అంటే ఒక బోర్లించినటువంటి ఒక చెట్టు కాబట్టి చెట్టుకి వేళ్ళు ఎట్లాగో మన తలకి ఈ ముక్కు అలాగా. కాబట్టి ముక్కు ద్వారా మనం చెట్టుకి ఎట్లయితే నీళ్లు పోస్తామో అలా ముక్కు ద్వారా ఔషధాన్ని వేసినప్పుడు తలకెది చేరుతుంది. ఇలాగే తలనొప్పి తగ్గుతుంది. శొంఠి పొడిని పాలకు వేసి మరిగించి దాని నుంచి కేవలం 5-6 చుక్కలు అంటే ఒక వాడేసినటువంటి ఐ డ్రాపర్తో కానీ ఇంక్ ఫిల్లర్తో కానీ తీసుకొని ముక్కులో డ్రాప్స్ లాగా వేసుకోవాలి. 2 లేదా 3 చుక్కలు చొప్పున. దీంతో ఈ తలనొప్పి ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. పక్షవాతం అనేది సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ లాగా అవుతూ ఉంటుంది. అలాగే ఒక్కోసారి బ్లడ్ క్లాట్స్ వల్ల బ్లీడింగ్ టెండెన్సీస్ వల్ల కూడా అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు దీని నుంచి త్వరగా కోలుకోవటానికి శొంఠి సహాయపడుతుంది. నల్ల జీలకర్ర, శొంఠి అలాగే వస ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. నల్ల జీలకర్ర, శొంఠి పొడి, వస కొమ్ములు సమాన భాగాలుగా కలిపి పొడి చేసుకొని తేనెతో కలిపి ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక 1/2 టీ స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే ఉదయం సాయంత్రం కూడా 2 పూట్ల పక్షవాతం నుంచి ఫాస్ట్గా రిలీఫ్ పొందడానికి ఇది మీకు సహాయపడుతుంది. ఇలాగా ఈ వంటింటి పదార్థం శొంఠి అనేక వ్యాధుల్ని శోధిస్తుంది, అనేక సమస్యల నుంచి బయటపడేలాగా చేస్తుంది. కాబట్టి దీన్ని ఉపయోగించి పూర్తి ఆరోగ్యాన్ని మీరు పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.